మాజీ ఎమ్మెల్సీ, 2 తెలుగు రాష్ట్రాలలో జనాదరణ కలిగిన నేత, ప్రజా అభిమాని కొండా మురళీధర్ రావు జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగాయి. కొండా మురళి వర్ధిల్లాలి, లాంగ్ లీవ్ కొండా మురళి నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. కొండా మురళి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల నవీన్రాజ్ ఆధ్వర్యంలో హంటర్ రోడ్లోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో కొండా అభిమానులు 4,000 మందితో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మంత్రి కొండా సురేఖ పాల్గొని కేక్ కట్ చేశారు. అభిమానుల కోలాహలం మధ్య కొండా మురళిగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కొండా కుటుంబం అభిమానులు, అనుయాయులు కొండా కుటుంబంలో భాగమని ఈ సందర్భంగా మంత్రి సురేఖ పునరుద్ఘాటించారు. కొండా మురళి జన్మదినోత్సవంలో పాల్గొనేందుకు తరలివచ్చిన అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 4,000 మందితో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం గొప్ప విషయమని కాంగ్రెస్ నాయకులను మంత్రి సురేఖ అభినందించారు. కొండా మురళిపై అభిమానంతో రక్తదానం చేసిన వారికి మంత్రి సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. కొండా మురళి జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం చేసి సమాజానికి గొప్ప సందేశం ఇచ్చిన అభిమానులను సదా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని, కంటికి రెప్పలా కాపాడుకుంటామని మంత్రి సురేఖ పునరుద్ఘాటించారు. రక్తదానం ఓ గొప్ప కార్యమని, రక్తదానంతో ఆపదలో ఉన్నవారికి రక్తాన్ని అందించడమే కాకుండా రక్తదానంతో కొత్త రక్తం చేరి మన ఆరోగ్యం కూడా బాగుపడుతుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొండా అభిమానులకు మంత్రి సురేఖ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నర్సంపేట రోడ్లోని కోటగండిలో కొలువైన మైసమ్మ అమ్మవారు, సాయిబాబా దేవాలయాన్ని మంత్రి కొండా సురేఖ సందర్శించి కొండా మురళీధర్ రావు పేరుపై ప్రత్యేక పూజలు చేపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో కొమ్మాలలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మంత్రి సురేఖ పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కొండా అభిమానులు లేబర్ కాలనీలో చేపట్టిన పండ్ల పంపిణీ, కేక్ కటింగ్ కార్యక్రమాల్లో మంత్రి సురేఖ పాల్గొని అభిమానులను ఆత్మీయంగా పలకరించారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కొండా అనుయాయులు, కార్పొరేటర్లు, ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.